సో ముఖ్యంగా సంజు శాంసన్ ఆడితే చివరి వరకు ఆడతాడు, అవలీలగా ఆడతాడు. అలాగే ముఖ్యంగా చెన్నైలో ప్రాబ్లం ఏంటంటే, ముఖ్యంగా ఇటు కోల్కతా నైట్ రైడర్స్ ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడు ఎలా ఆడతాడో తెలియని అజింక్య రహానే అయితే, ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్ కి రుతురాజ్ గైక్వాడ్ అతను చాలా నెమ్మదిగా ఆడతాడు, చాలా తక్కువ వేగంతో ఆడతాడు. అంటే ముఖ్యంగా అతను ముఖ్యంగా 50 ఓవర్స్ కి సూటబుల్ ప్లేయర్. అతను రీసెంట్ గా కూడా 50 ఓవర్స్ లో కూడా సెంచరీ కూడా చేశాడు. మరి అట్లా అది అది వాళ్ళ 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 టీమ్ కి తెలియాలి. ఎందుకంటే అతను ఒక ప్లేయర్ అయి ఉండి కూడా అతను లెవెల్ మార్క్స్ 6 రన్స్ చేశాడు లాస్ట్ మ్యాచ్ లో, 127 ఆల్అవుట్. సో ఇది T20 అనేది ఏదో ఆచితూచి ఆడే గేమ్ కాదు. ఇంకోటి ఏంటంటే వెనుక చాలా మంది ప్లేయర్లు ఉంటారు. ఈవెన్ యూ ప్లే 5 balls యూ స్కోర్ 20 runs, ఇట్స్ ఓకే. బట్ అలాగే 20 balls ఆడి 10 runs చేయడం, 11 runs చేయడం అంటే 20 balls అంటే ఆల్మోస్ట్ 4 overs మనమే తక్కువ రన్స్ చేసినట్టు. ఆల్మోస్ట్ 4 overs మేడ్ ఇన్ అంటే. ముఖ్యంగా సంజు శాంసన్ బ్యాటర్ అవతల సైడ్ ఉన్నప్పుడు అతనికి కనీసం సింగిల్ తీసుకొని స్ట్రైక్ కూడా చేయలేదు. లాస్ట్ మ్యాచ్ లో గైక్వాడ్ చాలా తడబడ్డాడు. నేను అజింక్య రహానే మొదటి మ్యాచ్ లో మంచిగా ఆడిన తర్వాత మళ్ళీ నిన్న పేలవంగా ఆడాడు. సో వీళ్ళందరూ అంటే వీళ్ళందరూ స్టైల్, గేమ్ ఆఫ్ స్టైల్. అంటే ముఖ్యంగా రుతురాజ్ గైక్వాడ్ కూడా సేమ్ అజింక్య రహానే గేమ్ స్టైల్లోనే ఉంటది. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ డెవాన్ డేవిస్ ఆడలేదు. అలాగే మహేంద్ర సింగ్ ధోని గురించి అంటే నేను మహేంద్ర సింగ్ ధోని అంటే అంత ప్రాముఖ్యత కలిగిన ప్లేయర్ కాదు. ఎందుకంటే అతను ఒక వికెట్ కీపర్ చేస్తాడేమో. సో ఫిట్నెస్ పరంగా అతను చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాడు, 2 weeks ఉండడు. ఇంకోటి బ్యాటింగ్ లో వచ్చేది అతను 7th, 8th డౌన్. మనం ఇంతకుముందు కూడా మన వీడియోలో మాట్లాడుకున్నాం. 7th, 8th డౌన్ లో వచ్చిన తర్వాత అంత పెద్దగా గొప్పగా కీలకంగా మారే ప్రసక్తి లేదు. ఏమైనా చేజింగ్ లో ఉండొచ్చు, బట్ అప్పటికే దారులు మూసుకుపోతాయి. ఎందుకంటే ధోని వచ్చే వరకే చాలా 10 balls లో 30-40 runs అలా ఉంటే బౌలర్లు కూడా చాలా చాకచక్యంతో బౌలింగ్ చేస్తున్నారు, మున్పట్లా కాదు. సో ఇప్పుడు మున్పటి ధోని కాదు, ఏబీ 1-6 కొట్టవచ్చు. మ్యాచ్ ని ప్రభావితంగా మరి మలచడానికి అతని దగ్గర అంత గొప్ప శక్తులు కానీ అతను మాత్రం అంత ఫిట్ గా కానీ కనిపించట్లేదు. సో మిగతా ఏమైనా ఉంటే మిగతా ఇండియన్ ప్లేయర్స్ మీద, అలాగే మ్యాట్ హెన్రీ బౌలింగ్ మీద, అలాగే అఖిల్ హుస్సేన్ బౌలింగ్ మీద, అలాగే స్పెన్సర్ జాన్సన్ బౌలింగ్ మీద అంశుల్ కాంబోజ్ ఎలా వేస్తాడు, అలాగే సర్ఫరాజ్ ఖాన్ కి మ్యాచ్ అవకాశం ఉంటుందా, మరొకసారి అవకాశం ఇస్తారా, సో ఆయుష్ మాత్రే ఎలా ఆడతాడు, వీటి మీదనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అలాగే జేమీ ఓవర్టన్ లాస్ట్ లోపల మరి 30 above runs చేశాడు. తను ఒక్కడు మాత్రమే పరుగులు 40 above runs చేశాడు తను ఒక్కడే. మరి ఈసారి ఈ మ్యాచ్ లో కూడా మరి అతను బౌలింగ్ చక్కగానే బౌలింగ్ చేశాడు. అలాగే మ్యాథ్యూ షాట్ కి అవకాశం ఇచ్చారు, అతను కూడా పేలవమైన బ్యాటింగ్ ఫామ్ చూపించాడు. ముఖ్యంగా సంజు శాంసన్ మీద అందరు కూడా ఆధారపడి ఉన్నారు. సో ఏమైనా జరగచ్చు, బట్ ఏమైనా జరుగుతాయి. ఇప్పుడు శివం దూబే మరొకసారి తన ఫామ్ ని చూపించాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళే అంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు T20 ఆడిన అనుభవం, రీసెంట్ గానే వరల్డ్ కప్ లో ఆడిన ఫామ్, అదంతా ఏమైందో ఒక్కసారిగా మాయమైపోయింది. సడన్ గా చూస్తే సంజు శాంసన్ ఒక ఆర్డినరీ బ్యాటర్ కనిపించాడు. శివం దుబే చాలా పేలవమైన బ్యాటింగ్ ప్రదర్శించాడు. బౌలింగ్ మరి అసలు బౌలింగ్ చేశాడో లేదో కూడా తెలియదు. సో అలాంటి ఇప్పుడు టీం ఉన్నప్పుడు మళ్ళీ ఏ విధంగా ఈ మ్యాచ్ లోకి తిరిగి వస్తారనేది మాత్రం చాలా కీలకమైన. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. సంజు శాంసన్ అవుట్ అయినటువంటి బాల్ దట్ ఈస్ అన్ప్లేయబుల్ బాల్ ఆల్మోస్ట్. మనం కూడా దాని గురించి మాట్లాడుకున్నాం. కాబట్టి ఇట్ హ్యాపెన్స్ సమ్ టైమ్స్, కాబట్టి అది జరుగుండొచ్చు. కానీ ఒకటి సంజు శాంసన్ కనుక విఫలమైతే ఆ తర్వాత వచ్చే వాళ్ళలో చాలా అద్భుతమైనటువంటి బెస్ట్ బ్యాట్స్మన్ అని చెప్పుకోదగ్గ వాళ్ళు ఎవరు కనిపించట్లా. బ్రెవిస్ ఈ మ్యాచ్లో ఆడతాడో లేదో తెలియదు. ఇట్లాంటి నేపథ్యంలో ఆయుష్ మాత్రే, అట్లాగే కార్తీక్ మంచి ప్లేయర్ యాక్చువల్గా. కానీ ఐపీఎల్లో అంటే ఈ ఐపీఎల్లో పర్టికులర్గా అతను ఫస్ట్ మ్యాచ్లో పెద్దగా రాణించలేదు.